మీ బిడ్డ వయసు 12 నుంచి 18 నెలల. ఆటిజంకి సంబంధించిన ఈ 9 ఎర్లీ రెడ్ ఫ్లాగ్స్ గురించి ప్రతి తల్లిదండ్రి తెలుసుకోవాలి. మొదటిది, మీ బిడ్డకు ఇతర పిల్లలపై ఆసక్తి ఉందా? వాళ్ళను గమనించడం, దగ్గరగా వెళ్ళడం లేదా ఇంటరాక్ట్ అవ్వడం కనిపిస్తున్నదా? రెండవది, బిడ్డ సింపుల్ ప్లే చేస్తున్నాడా? ఫోను, బొమ్మ, కారు వంటి వస్తువులను ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నాడా? మూడవది, మీరు బిడ్డను చూసి నవ్వినప్పుడు బిడ్డ కూడా మిమ్మల్ని చూసి సోషల్ స్మైల్ ఇస్తున్నాడా? నాలుగవది, మీరు ఒక వస్తువును చూస్తే బిడ్డ కూడా మీ చూపును ఫాలో చేసి అదే వస్తువును చూస్తున్నాడా? ఐదవది, మీరు చేసే సింపుల్ యాక్షన్స్ను బిడ్డ ఇమిమేట్ చేస్తున్నాడా? చప్పట్లు కొట్టడం లేదా బై బై చేయడం లాంటివి. ఆరవది, బిడ్డ పేరును పిలిచినప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నాడా లేదా స్పందిస్తున్నాడా గమనించండి. ఏడవది, ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా ఆడేటప్పుడు బిడ్డ మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాడా? ఎనిమిదవది, ఏదైనా వస్తువు చూపించమంటే బంతెక్కడా? బిడ్డ తన వేలితో ఆ వస్తువును పాయింట్ చేస్తున్నాడా? ఆ తర్వాత మిమ్మల్ని చూసి తన ఆసక్తిని షేర్ చేస్తున్నాడా గమనించండి. తొమ్మిదవది, పీకబూ లాంటి సోషల్ గేమ్స్లో బిడ్డకు ఆసక్తి ఉందా? మీరు ఆడిస్తే బిడ్డ మిమ్మల్ని చూసి ఆనందంగా స్పందిస్తున్నాడా? ఈ కన్సర్న్ 9 కార్డులో మొత్తం స్కోర్ 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే కన్సర్న్ ఉంటుంది. అలాగే 7వ అంశానికి నో వచ్చినా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ అవసరం. ఒక ముఖ్యమైన విషయం, కన్సర్న్ 9 ఒక స్క్రీనింగ్ టూల్ మాత్రమే, డయాగ్నోసిస్ కాదు. కన్సర్న్ ఉంటే వేచి ఉండకుండా పీడియాట్రిషియన్ లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ను సంప్రదించండి. కన్సర్న్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయకుండా ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రారంభించండి. పిల్లల అభివృద్ధికి అంత మంచి అవకాశం ఉంటుంది.